హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి చాలామంది స్టీల్ కుక్వేర్ రివ్యూ అడిగారు అనమాట. అంటే వండుతా ఎట్లా ఉంటుందో చూపించండి వీడియో అని చెప్పి, కుక్వేర్కి మారుతాము స్టీల్ కుక్వేర్కి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో అందుకని వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేశాను. నేను జస్ట్ వంకాయ దుంప పులుసు పెడుతున్నాను అనమాట. పులుసు ఆఫ్ కోర్స్ అంటుకోదు, మీకు అన్నిటి మీద చూపిస్తున్నాను అనమాట. నేను జస్ట్ ఇదైతే పులుసు చూపిస్తున్నాను, నెక్స్ట్ వచ్చేసి రైస్ చూపిస్తాను, ఇగురు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, లుల్లు మాల్లో 4th, 5th, 6th and 7th ఆఫ్ జూలైలో ఆఫర్ నడుస్తుండే. ఆ ఆఫర్లో మనకి ఈ వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ సెట్ ఆఫ్ 4 వెజల్స్ వచ్చేసి 1999కే వస్తుంది అనమాట. అంటే 2000కి వస్తుంది అనమాట. ఇంకా మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బ్యాంక్ కార్డ్ ఉంటే ఒక 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అది 5000 బిల్ చేస్తాయి అనమాట. ఆల్మోస్ట్ మీరు గ్రాసరీ అంతా తీసుకునేసరికి 5000 అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు తీసుకున్నప్పుడు అయితే ఇదే కుక్వేర్ సెట్ నాకు లుల్లు మాల్లోనే 2200 పడింది అని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాను. ఇదే ఆన్లైన్లో అయితే 3300 ఉంది. ఇంకా బయట స్టీల్ షాప్స్లో అయితే 2800 ఉండే. సో ఎవరైనా తీసుకుందాము స్టెయిన్లెస్ స్టీల్కి మారదాము అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి తీసుకోండి. స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఈరోజు లుల్లు మాల్కి వెళ్ళేసరికి అసలు అందరి ట్రాలీస్లోనే వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్సే ఉన్నాయి. సో ఒక్కసారి మీరు ఎవరైనా కొనుక్కుందాము అనుకుంటున్నారంటే ది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు నిజంగా ఇది. ఎందుకు అంటే ఇంతకంటే మనకి డిస్కౌంటెడ్ ప్రైజెస్లో అయితే ఎక్కడా రాదు. మీకు కార్డ్ మీద ఇంకా తగ్గుతుంది అన్నాను కదా, మేము అట్లా షాపింగ్ చేస్తే మా సిస్టర్ ఇన్ లా ఇంకా మా మదర్ ఇన్ లా తీసుకున్నారు. సో మాకు అది 2 సెట్స్ లైక్ 1900, 1800 చేంజ్కి వచ్చినట్టు. ఎందుకంటే మాకు కార్డ్ ఉండే, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఆఫ్ అయిందని చెప్పాను చూసారా. సో అట్లా కూడా అయ్యిందనమాట. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను చూసారా, రైస్ ఇంకా అన్నీ. ఇది వచ్చేసి ఇగురు కర్రీ అనమాట, వెల్లుల్లిపాయ ఇగురు వండుతున్నాను. ఇది కూడా చూడండి మీరు, ఎప్పుడు కూడా నేను అల్యూమినియంలో ఎంత ఆయిల్ అయితే వేసానో స్టీల్లో కూడా అంత ఆయిలే వేసాను. ఇంకా మోస్ట్లీ ఏంటి చెప్పాలంటే నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను అనమాట. సో మీకు కర్రీస్లో చూస్తే కనుక అది పైకి తేవటం అలాంటివి కూడా ఉండదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్లో మాడిపోతాయి అనే అపోహ అయితే తీసేయండి, నిజంగా చెప్తున్నాను. ఇది చూడండి, డైరెక్ట్ స్టెయిన్లెస్ స్టీల్లో వండుకోవడమే కాకుండా అందులోనే సర్వ్ చేసేసుకునే ఛాన్స్ కూడా ఉండే. మనకి అల్యూమినియంలో వండుకున్నాం అనుకో, ఆ దాకలు అవి ఆ టేబుల్ మీద పెట్టడం ఎందుకు అని అనుకుంటాం కదా. సో అట్లనే క్యాస్ట్ ఐరన్లో వండుకున్నామంటో కంపల్సరీ క్యాస్ట్ ఐరన్లో వండుకుంటే అందులోంచి వెజల్ అయితే మార్చాలి. క్యాస్ట్ ఐరన్లో వండుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ ఐరన్ దాకలోంచి ఒక స్టీల్ గిన్నెలోకి కానీ గ్లాస్ బౌల్లోకి కానీ ఏదో ఒక దాంట్లో కర్రీయో మీరు వండుకున్నదో ఖచ్చితంగా మార్చాలన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, 4th, 5th, 6th and 7th ఆఫ్ జూలై మాత్రమే ఫ్లాట్ 50% వరకు ఆఫ్ ఉండే. అట్లనే June 21st వరకు అప్ టు 50% సేల్ ఉంది. ఇదేమీ ప్రమోషన్ కాదు. మీ అందరూ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, ఏ షాప్లో తీసుకున్నారో, అంత తక్కువ ప్రైస్కి వచ్చింది ఏంటి, వినోద్ బెస్టా, బర్గ్నర్ బెస్టా, హాకిన్స్ బెస్టా, లేకపోతే ఇండస్ వ్యాలీ బెస్టా అని చెప్తున్నారు. నేనైతే వినోద్ వాడుతున్నాను, చాలా ఎఫర్టబుల్ అని చెప్పాను అనమాట. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ అనేవి చాలా ఎఫర్టబుల్. నేను అయితే ఈ సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను స్టీల్ కుక్కర్స్ కూడా తీసుకుందామని ట్రై చేస్తున్నాను. అట్లానే కొంచెం వీటిలోనే కొంచెం పెద్ద వెజల్స్ తీసుకుందామని ట్రై చేస్తున్నాను. వినోద్లో అవన్నీ నేను చూశాను. పాస్ట్ చూస్తే మీరు మా ఛానల్లో అగ్రోమెక్ వీడియోస్ అని చాలా ఎక్కువ వచ్చాయి. సో అందులో అయితే చాలా ఎక్కువ స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద వెజల్స్ తీసుకుందామని నేను అనుకుంటున్నాను. అవి కూడా రివ్యూ తీసి పెడతాను, ఎవరికైనా యూజ్ అవుతాయని కాన్సెప్ట్తోనే పెడతాను. ఎందుకంటే మా ఛానల్ మెయిన్ మోటివ్ వచ్చేసి జస్ట్ టు హెల్ప్ మదర్స్ అండ్ కిడ్స్ అనమాట. వాళ్ళకి వచ్చేసి టిప్స్ చెప్దాం అనుకున్న వాళ్ళమే కొంచెం ఈ స్టీల్ కుక్వేర్ మీద అవేర్నెస్ తీసుకొద్దాం. కొంచెం అల్యూమినియం చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది, క్యాన్సర్స్ వస్తున్నాయి, నాన్ స్టిక్ క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారని చెప్పి
కేవలం అవేర్నెస్ తీసుకొద్దామని మాత్రమే నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. ఎవరైనా స్టెయిన్లెస్ స్టీల్ కోసం మారదాము, ఎలా మారాలి, లైక్ అడుగంటిపోతుంది అది ఇది అపోహలు ఉంటే తీసేయండి. నిజంగా జస్ట్ గో ఫర్ ఇట్ అని చెప్తాను. నిజంగా అసలు నేను ఇన్నాళ్ళు అట్లనే అనుకున్నాను. నేను చాలా వీడియోస్ చూసే తీసుకోవడం జరిగింది. సో అందుకని నేను అలాగా ఎంతమంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారో తెలియదు కదా, వాళ్ళందరి కోసం మెయిన్గా ఈ వీడియో తీసి పెడుతున్నాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారు అఫోర్డబుల్ ప్రైజెస్లో అంటే ఖచ్చితంగా లులు మాల్కి అయితే విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.